మొదటి ప్రశ్న, విచ్ హైకోర్ట్ అపాయింటెడ్ జస్టిస్ సోమన్ సేనా యాజ్ ఇట్స్ 14th చీఫ్ జస్టిస్? ఏ హైకోర్టు జస్టిస్ సోమన్ సేనాను తన 14వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మేఘాలయ హైకోర్ట్. రెండో ప్రశ్న, విచ్ కంట్రీ కండక్టెడ్ ది వరల్డ్స్ ఫస్ట్ లైవ్ అండర్ వాటర్ ఇంటర్వ్యూ? ప్రపంచంలోని మొట్టమొదట లైవ్ అండర్ వాటర్ ఇంటర్వ్యూ ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, పలావ్. మూడో ప్రశ్న, విచ్ ఇండియా స్టేట్ ఆర్గనైజ్డ్ ది స్వదేశీ మేళా టు ప్రమోట్ ఇండోజెన్యూస్ ప్రొడక్ట్స్? స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి స్వదేశీ మేళను నిర్వహించిన భారతీయ రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. నాలుగో ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ది అగ్రి ఎన్హాక్స్ ప్రోగ్రామ్ టు బూస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ? వ్యవసాయ టెక్నాలజీని పెంపొందించడం కొరకు ఏ సంస్థ అగ్రి ఎన్హాక్స్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఐదో ప్రశ్న, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్లీ సిస్టమ్ ప్రొక్యూర్డ్ బై ది ఇండియన్ ఆర్మీ? భారత సైన్యం కొనుగోలు చేసిన మానవరహిత వైమానిక వ్యవస్థ పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, సాక్ష్యం. ఆరో ప్రశ్న, విచ్ ఐలాండ్ నేషన్ రీజాయిన్డ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇన్ 2025? 2025లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో ఏ ద్వీప దేశం తిరిగి చేరింది? సరైన సమాధానం ఆప్షన్ డి, ఆర్మేనియా. ఏడో ప్రశ్న, వాట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ ది స్వదేశీ మేళా ఆర్గనైజేషన్ ఇన్ ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్లోని నిర్వహించబడే స్వదేశీ మేళా యొక్క ప్రధాన ఇతివృత్తాంతం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండోజెన్యూస్ ప్రొడక్ట్ ప్రమోషన్. స్వదేశీ ప్రొడక్టులను ప్రోత్సహించడం అని అర్థం తెలుగులో. ఎనిమిదో ప్రశ్న, విచ్ ఇండియా స్టేట్ బికేమ్ ది ఫస్ట్ టు స్టార్టెడ్ ది కంప్రిహెన్సివ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్? సమగ్ర గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను మొట్టమొదటిసారిగా ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, హర్యానా. తొమ్మిదో ప్రశ్న, వాట్ ఈజ్ ఇండియన్స్ ర్యాంక్ ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025? ఇటీవలే విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, 29th ర్యాంక్. పదో ప్రశ్న, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ ది ఆదిత్య L1 సోలార్ మిషన్? ఏ అంతరిక్ష సంస్థ ఆదిత్య L1 సోలార్ మిషన్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇస్రో. 11వ ప్రశ్న, విచ్ ఇండియన్ బ్యాంక్ ఓన్ ది బెస్ట్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డ్ ఇన్ 2025? 2025లో ఏ భారతీయ బ్యాంకు ఉత్తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డును గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, HDFC బ్యాంక్. 12వ ప్రశ్న, విచ్ సెక్టర్ సా ది హైయెస్ట్ FDI ఇన్ఫ్లో ఇన్ ఇండియా ఫర్ 2025? 2025లో భారతదేశంలోని అత్యధికంగా FDI ఇన్ఫ్లోను ఏ రంగం సూచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, రెన్యూబుల్ ఎనర్జీ. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే FDI అంటే ఏంటో తెలియాలి. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. 13వ ప్రశ్న, విచ్ ఇండియన్ ఫిమేల్ అథ్లెట్ ఓన్ ఏ మెడల్ అట్ ద 2025 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్? 2025 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పతకం గెలుచుకున్న భారతీయ మహిళా అథ్లెటిక్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి, డ్యూటీ చంద్. 14వ ప్రశ్న, వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్
ది గర్ల్ చైల్డ్ 2025 అంతర్జాతీయ బాలిక దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, గర్ల్స్ ఫోర్స్ అన్స్టాపబుల్. 15వ ప్రశ్న, విచ్ ఇండియన్ స్టేట్ సైన్డ్ ది MOU విత్ WHO ఫర్ క్యాన్సర్ కంట్రోల్? క్యాన్సర్ నియంత్రణ కోసం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవగాహన ఒప్పందం కుదిరించుకున్న భారతీయ రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, కేరళ. 16వ ప్రశ్న, విచ్ స్టార్టప్ ఓన్ దిస్ ఇయర్స్ నేషనల్ స్టార్టప్ అవార్డ్ ఇన్ హెల్త్ టెక్? హెల్త్ టెక్లో ఈ సంవత్సరం నేషనల్ స్టార్టప్ అవార్డులను ఏ స్టార్టప్ గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, మెడ్జ్ నోమ్ సంస్థకు రావడం జరిగింది. 17వ ప్రశ్న, విచ్ ఇండియన్ స్పేస్ మిషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ది రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ? ఏ భారతీయ అంతరిక్ష మిషన్ ఉపయోగించదగిన రాకెట్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, RLVTD అని చెప్పొచ్చు. 18వ ప్రశ్న, వాట్ ఈజ్ ఇండియన్స్ టార్గెట్ ఇయర్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ మిషన్స్ అనౌన్స్డ్ ఇన్ 2025? 2025లో ప్రకటించిన నికార సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి భారతదేశం యొక్క లక్ష్యం సంవత్సరం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, 2070. 19వ ప్రశ్న, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ 2025? 2025లో నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ డి, జైస్పాల్ సింగ్ సంధు. 20వ ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ? 8వ అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. ఇక్కడితో ఈరోజు క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. ఇంకా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.